గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూ బోయినపల్లి ప్రభుత్వ బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో హెచ్ఎం చాముండేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్ హాజరై గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని చేరేందుకు చిత్తశుద్ధితో క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. అదేవిధంగా చదువుతో పాటు క్రీడల్లో సైతం విద్యార్థులు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గౌస్ మొహినుద్దీన్, వెంకట శ్యామల, రాజరాజేశ్వరి, గాయత్రి, అనిత, స్థానికులు సాయిబాబా యాదవ్, బండి శ్రీనివాస్, షకీబ్ హుస్సేన్, వరప్రసాద్, పవన్, రాజు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మనము జరుపుకున్నటువంటి ప్రోగ్రామ్స్ లో వచ్చినటువంటి బహుమతులు ఏమున్నాయో అమ్మ నేను ఇస్తాను, తర్వాత మన టెంట్ చైర్లు అన్ని వేయించుకున్నాను, నేను తెలియదు ఇలా వేయించుకున్నాను ఈ ఈవెంట్ కోసం అంటే డబ్బులు ఇవ్వకమ్మా నేను ఇస్తాను అని చెప్పినటువంటి ముందుకొచ్చి చెప్పాను. అన్నిటికీ చెప్పట్లేదు, నేను ఎవరు కూడా అంత వాళ్ళందరూ మంచిగా ఉంటాయి. అప్పుడు వర్తికాలు ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు ఎంతో బాగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ కావాలి, ఆర్టీఓ కావాలి, ఎన్ఆర్ కావాలి, మంచిగా అమలు పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ కావాలి, రాజకీయ నాయకులు కావద్దు. పరిస్థితులు బాగలేవు అంటే వెళ్ళిపోయింది. మీరంతా బాగా చదువుకొని ఆఫీసర్లు కావాలి. నేను ముఖ్యమంత్రులు మా అంత వస్తువులు ఎంఆర్ఓలు, ఎస్ఐలు ఇంకా మా జిల్లా ప్రభుత్వం మొత్తం ఈ 10 ఏళ్ళ వ్యాప్తి అంతా అంటే ఎస్ఐలు కానీ ఆర్టీఓ గవర్నమెంట్ స్కూలే అంటున్నారు. అందుకే మీరు బాగా చదువుకొని మీరే వాళ్ళకి చదువుకొని మంచిగా అర్థాన్ని హార్డ్వేర్ చదువుకోవాలి. అక్కడ మీరు మంచి పెట్టారు, బాగా చదువుకుంటే ఉద్యోగం ఉండేది. కష్టపడి చదువుకుంటున్నా వాళ్ళు చదివిస్తుంది చదివి లాభం నిరుద్యోగిగా పెద్ద అన్ని మా ఇంట్లో కూర్చుంటే మా ఇంట్లో మా అమ్మగారు 6 గంటలకు తయారు చేసి చుట్టూ కట్టేస్తుంది వచ్చి చుట్టూ మీరంతా గవర్నమెంట్ వ్యక్తులు కానీ ఉద్యోగస్తులు నిధులు కూడా ప్రభుత్వం మంచిగా ఉండరు. వాళ్ళు చెప్పేది కాదు, మనం కూడా బాగా చెప్పాలి, పిల్లలు చెప్తారు. ఈ కేవలం ఉన్న స్పోర్ట్స్ పెట్టినప్పుడు ఇంట్లో అభివృద్ధి స్పోర్ట్స్ పెట్టి చదువులో అమలుచేస్తారు. మా పిల్లలు అమలుచేస్తారు. నిధులు కూడా ఆడలేదు చదువు ఈరోజు కూడా భక్తుల వారికి ఎప్పుడు విలువ కూడా మేము దక్షిణం తెలుసుకోవాలని చెప్పుకోవాలి. వాళ్ళు ఏం సహకారం ఉన్నా ఏం బాధ ఉన్నా వాళ్ళని మేము చూసుకోలేదు. మీరు అట్లే మీరు చదివిన తర్వాత మీరు కూడా ఫ్యూచర్లో సార్లు బాగా చెప్పాలి.